నీ ఊర్లో ఓడిపోయావు, నీ ఇంట్లో ఓడిపోయావు, నీ సంఘంలో ఓడిపోయావు, నువ్వు పని చేసే స్థలంలో ఓడిపోయావు, నీ పొలంలో ఓడిపోయావు, నీ ఉద్యోగంలో ఓడిపోయావు, నీ వ్యాపారంలో ఓడిపోయావు, నీ పరిచర్యలో ఓడిపోయావు. ఇప్పటి వరకు ఇది సాధించలేని వాడిగా, సాధించలేని దానిగా మిగిలిపోయావు. ఎందుకు ప్రభువా నా జీవితం ఇలా ఒంటరి అయిపోయిందని బాధపడుతున్నావు? ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ దిక్కులేని జీవితం ఏంటయ్యా? పేతురు కూడా ఎంతో నేర్పరి, ఎంతో జ్ఞానం కలిగిన వాడు. చేపలు పట్టడంలో పేతురికి మించిన వాడు అసలు అపోస్తులలోనే లేడు, ఆ గలిలయ ప్రాంతంలోనే లేడు. ఆ గెన్నే సరస్సు ప్రాంతంలో పేతురు అంటేనే చేపలు పట్టేవాడు కదా అని ఒక పేరున్నది. అంత జ్ఞానం, అంత బలము, అంత నేర్పరితనం ఉన్న పేతురికే ఒకరోజు ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ వలలతో వచ్చాడు. నువ్వు కూడా చాలాసార్లు ఖాళీ చేతులతో ఇంటికి వచ్చావు. నీ భార్య ఎదురొచ్చింది, ఏమండి తీసుకొచ్చారా అని, తిన్నాకేమైనా తెచ్చారా, పిల్లలు పస్తు పడుకున్నారండి అని అడుగుతున్నప్పుడు ఖాళీ చేతులతో నిలబడ్డావు కదా. ఖాళీ చేతులతో సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక నీ భార్య దగ్గర తలదించుకొని నిలబడ్డావు, నీ కుటుంబంలో తలదించుకొని నిలబడ్డావు. ఏంటి ప్రభువా ఈ పరిస్థితి? ఎప్పుడు ఎప్పుడు ఇతరులను చూడటమేనా నా జీవితాన్ని ఏడ్చావు? ఎంతకాలం ఈ ఓటమి, ఎంతకాలం ఈ జీవితం, ఎంతకాలం నిరాశ. ఎప్పుడు చూడు అకౌంట్లో జీరో, ఎప్పుడు చూడు అకౌంట్లో జీరో. తృప్తిగా భోజనం చేయడానికి డబ్బులు లేవు, బట్ట కొనుక్కోవడానికి షాప్కి వెళ్దామంటే సరైన డబ్బు లేదు. అందరూ తింటున్న హోటల్కి వెళ్ళి మంచి భోజనం చేద్దాం అనిపించింది, కానీ ఖాళీ చేతులు. అందరిలాగా కొత్త కొత్త బట్టలు కట్టుకోవాలనిపించింది, కానీ ఖాళీ చేతులు. అందరి ముందు తలదించుకున్నావు, ఓడిపోయావు. అందరూ అంటున్నారు, ఎందుకని నువ్వు బ్రతకటం, ఏం సాధించావని నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు? ఓడిపోయావా? నిరాశతో వచ్చావా? ఫెయిల్యూర్ లైఫ్, ఫెయిల్యూర్ లైఫ్. బ్రతుకంతా ఫెయిలే, ఫెయిలే. చదువులో ఫెయిల్, ఉద్యోగంలో ఫెయిల్, కుటుంబంలో ఫెయిల్, ఆఖరికి అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయావా? పేదరు కూడా అక్కడే ఖాళీ చేతులు, ఖాళీ వల. అసలు పేదరు ఎప్పుడూ ఖాళీ వలతో వెనక్కి రాలేదు, కానీ మొట్టమొదటిసారిగా ఓడిపోయాడు. సముద్రం పేదరు చూసి నవ్వుతున్నది, గేలి చేస్తున్నది. పేతురు, పేతురు నువ్వేదో గొప్ప వీరుడు అనుకున్నాను, కానీ నీకు ఒక చేప పడలేదు చూసావా అని సముద్రం నవ్వుతున్నది. నిన్ను చూసి కూడా లోకం అలాగే నవ్వుతుందేమో, నిన్ను చూసి కూడా ప్రపంచం అలా నవ్వుతుందేమో. నీకు సహకరిస్తానని చెప్పిన వాళ్ళందరూ వెళ్ళిపోయారా? నిన్ను ఒంటరిని చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారా? మేము ఉంటాం, మేము ఉంటాం అంత వల్ల అందరూ వదిలేసి వెళ్ళిపోయారా? అయ్యో, ఎందుకు బ్రతుకు, ఎందుకు జీవితం? నా తోటి వాళ్ళు బాగా సంపాదిస్తుంటే నేను ఎందుకు ఖాళీగా కూర్చున్నాను? నా తోటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే నేను ఎందుకు లైఫ్లో ఇలా నిరాశతో కూర్చున్నాను? ప్రయత్నించావు, ఒక్క ఉద్యోగం రాలే. ప్రయత్నించావు, నీ జీవితంలో ఒక ఫలము లేదు. ప్రయత్నించావు, అన్ని ఫెయిలే. పేతురు కూడా ప్రయత్నించాడంటే మేము ప్రయత్నం చేసామయ్యా,
రాత్రంతా ప్రయాసపడ్డావయ్యా, నువ్వు కూడా ప్రయాసపడ్డావు, కానీ ఫెయిల్ అయ్యావు. పొలంలో రెక్కలు ముక్కలు చేసుకుని పొలం వేసావు. ఒక 50 బస్తాలో 60 బస్తాలో కనీసం 40 అన్న పండుద్దే అనుకున్నావు. కానీ పెద్ద తుఫాన్ వచ్చి పంట మొత్తం కొట్టుకుపోయింది. ఒక్క విత్తనం లేదు పంటలో, ఖాళీ సంచులు. ఇంటికి నిరాశతో వస్తున్నావు. సంవత్సరం పెట్టుబడి, సంవత్సరం కష్టం అంతా నేలపాలైపోయింది. పొలం నిన్ను చూసి నవ్వుతుంది, భూమి నిన్ను చూసి ఎగతాళి చేస్తుంది. ఏదో పండిస్తానని చెప్పావు, ఏం పండించావని. నీ జీవితం అలాగుందా? నీ బ్రతుకు అలాగుందా? గెలవాలని ఆశ ఉందా? గెలవాలని కసి ఉందా? గెలవాలి మా ఊరిలో అని కసి ఉందా నీకు? ఎక్కడ ఊడేవో అక్కడ గెలవాలని కసితో వచ్చావా? ఎక్కడ గెలవాలి, ఎక్కడ ఓడిపోయాలి అక్కడ గెలవాలని ఒక తపన నీకుందా? ఆ కసితోనే మొదలుపెట్టాను. ఎక్కడ కాలువలు పెట్టి కొట్టారు, ఎక్కడ జుట్టు పట్టి బయటికి లాగారు, ఎక్కడ కాలు చెప్పులు లేకుండా ఊరు మొత్తం తిప్పారో, ఎక్కడ చొక్కా ఇప్పించి నడిపించారో అక్కడ గెలవాలయ్యా నేనన్నా. అక్కడ గెలవాలి నేనన్నా దేవుణ్ణి. ఆ దేవుడు చెప్పాడు, సముద్రములో ఓడిపోయిన పేతుర్ని సముద్రములను గెలిపించాడు. నీ ఊరిలో ఓడిపోతే నేను నీ ఊరిలోనే గెలిపిస్తాను.